ఉంటాయి తల్లి. ఆర్కన్ పంట కింద ఇస్తాం. చెట్టు రాలిన పళ్ళు మీకు ఎప్పుడు. హాయ్ హలో అండి. ఈరోజు మిమ్మల్ని ఒక మంచి చోట తీసుకెళ్తాను. తోటలోకి వెళ్దాం రండి. మరి మా ఊరి దగ్గర వెంకటాపురం అనేది ఉందండి. కలిదింటికి వెళ్ళే దారిలో ఉందనమాట. ఇది చాలా మందికి తెలిసిన ప్లేస్ అనమాట. ఈరోజు ఏంటంటే మామిడి తోటలోకి వెళ్దాం. మళ్ళీ సీజన్ అయిపోతే ఇంత మంచి ఫ్రూట్స్ అనేవి దొరకవు కాబట్టి నేను మామిడి తోటలోకి వెళ్ళి ఆర్గానిక్గా ఉన్న ఫ్రూట్స్ కావాలని చెప్పి వెళ్ళాము. అసలు కళ్ళు సరిపోలేదండి. చెట్టు నిండా కాయలే. ఆకులు అయితే ఎన్ని ఉన్నాయి, కాయలు కూడా అన్నీ అంటూ ఉన్నాయి అనమాట ప్రతి చెట్టుకి. అసలు చెట్టుకు పండిన ఫ్రూట్స్ అనేవి మనకి ఇస్తున్నారు. చూస్తూ ఉండండి. అసలు చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఇవేంటి కలెక్టర్ కాయలా? ఇది మామిడి తాండ్ర వాడతారు ఎక్కువ. మామిడి తాండ్ర తోట మళ్ళీ మచ్చగా ఉన్న కాయ తింటేనే టేస్ట్. రెండు కళ్ళు సరిపోవట్లే అసలు వీడియో తీయడానికి. మరి చెట్టుకి పండిన చెట్టుకి టేస్టే వేరు. ఈ ఎక్స్పోర్ట్ కూడా చేస్తారంట విదేశాలకి. అమ్మ ఇది ఊడిపోయింది. పట్టుకోగానే ఊడిపోయింది. షాకు ముట్టుకోక ఇంకా ఎక్కడ రాలిపోయినాయి. వాండర్లు తిడతారేమో, తీసుకెళ్ళి వాళ్ళకే ఇచ్చేద్దాం. ఇవి కానీ ఎంత టేస్ట్గా ఉంటాయో ఇలా. అయినా చూపి ఇదిగో ఇది అది పట్టుకున్న ఊడిపోద్ది. పట్టుకోవట్లా. ఆల్రెడీ చెట్టు మీద ఒక కాయ ఊడిపోయి అది వచ్చి పెట్టేసుకుంటారు. అంత ఎత్త అందదని హైట్ వాళ్ళు ఉంటారు కదా. అది కూడా కాదు. మీ ఇద్దరిని తీస్తాం. స్టార్ట్లో ఉందా? చెప్పండి మీ రివ్యూస్. చూడండి అసలు ఎలా ఉన్నాయి. చూస్తేనే నోరు ఊరిపోతున్నాయి. చూసారా? అయ్యి కలెక్టర్ కాయలు కాదు, రసాలు ఇవి కాదు బాబా. వంకర టెంకర్ ఉన్నాయి. చాలా బాగుంది. చాలా పెద్ద ఫామ్. అది ఎలా రేట్ కూడా ఎలా ఇస్తారో నేను మీకు కన్ఫర్మ్ చేసి చెప్తాను. ఇప్పుడు చిన్న చెట్టుకు కూడా అక్కడ నుండి ఆ కాయలు పట్టుకు. నేను తీస్తాను బాబు నిన్ను మంచిగా. అది పట్టుకు. ఈ కాయ చూడు సదిరిపోయింది. అసలు పట్టుకోవడానికి అవకాశం ఉందా? ఇలా పట్టుకోగానే చేతిలో పట్టుచేస్తున్నాయి. అసలు ఎంత బాగున్నాయో. అసలు ఇక్కడే కోసి తినేయాలనిపించేస్తుంది. ఇది ఊడొచ్చేది. ఊడిపోద్ది. ఇలా అంటే ఊడిపోతుంది. అది ఇట్లట్లే అసలు ఊరిని ఇలా అంటే ఊడొచ్చేసింది. చూడు కాయ చూడు. ఇది అసలు మామూలుగా లేదు. అసలు చూడండి ఎండ కూడా ఆలోచించుకోండి. కింద పడిపోయింది అక్కడ గుర్తులు అనమాట. మామూలుగా లేదుగా. రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు. అసలు కింద పడిపోయింది ఒక కాయ. అవి కూడా ముగ్గిపోయి చూడండి. వాళ్ళకి ఏం ఆడు అదంతా నెక్స్ట్ క్లాస్ కదా. ఇదైతే ఎంత పడుతుంది పీసులకి? అయితే 50 రూపాయలు. అదైతే 40 రూపాయలు అంట. మామూలు డజన్లు అలా అయితే డజన్లు ఇక్కడ ఉండదు మేడం.
ఇది 50. అది 50 రూపాయలు అంట కాయ. ఇది 40 అంట. ఇది 40, ఇది 50 అండి. బంగినపల్లి కాయలే మన ముందే చెట్టు దగ్గర కోసిస్తారన్నమాట. చాలా బాగుంటుంది. అంటే పోగులు లెక్క పెడతాం, డజన్ పోగు కింద పెడతాం, ఆ పోగు లెక్క ఇక కదలకుండా పట్టుకెళ్ళేది. చాకుంటే దాన్ని మొక్కుపోయి పక్షులు రాకుండా చాలా తీయ ఉంది. నువ్వు కోసిందేనా అది? నేను కోసి అదేనా స్వీట్నెస్ అని మనకి ఇక్కడ వచ్చినట్టు. ఎందుకంటే సాయిల్ పెట్టా లేకపోతే సాయిల్ వెంకటాపురం అంటే పాతకాలంలో బాగా పేరండి. అవునవును, మామిడికాయలకి బాగా ఇక్కడ వనభోజనం లాంటి వెంకటాపురం కోడూరు తీసుకు. ఇప్పటివరకు నేను చూపించింది, నేను చెప్పింది మీరు విన్నారు. ఇప్పుడు మనం స్వయంగా ఆ తోట యజమాని తోటి మనం మాట్లాడదాం. ఆయన మాటల్లోనే మీరు వింటూ ఉండండి. ఆర్కన పంట కింద ఇస్తాం, చెట్టు రాలిన పళ్ళు మీకు ఎప్పుడు కావాలన్నప్పుడు మీరు వచ్చి మీకు ఎవరికన్నా మీ బంధువులకి మీకు కానీ కావాల్సిన వాళ్ళకి పంపించుకోండి. మా మామిడికాయలు తిన్న తర్వాత పంపించుకోండి. అలాగే ఎన్ని రోజులు ఉంటుందండి ఈ పంట? ఈ పంట 6 నెలలు ఉంటుందమ్మా. ఒక 3 నెలలు కానీ 2 నెలలు కానీ పండు వస్తుంది. ఒక అంతకిస్తాం పచ్చడికాయలు, పెద్ద రసం, చిన్న రసం, కొత్తపల్లి కొబ్బరి, 5-6లో పొండూరు మామిడి, అన్ని రకాల మామిడికాయలు పచ్చళ్ళకి ఇస్తాము, పండుకి ఇస్తామమ్మా. ఇప్పుడు ఇది మే నెల అయిపోయింది కదండి, జూన్ వస్తుంది కదా. జూన్ ఆఖరి వరకు మా దగ్గర మామిడికాయ ఉంటుంది. జూన్ నెల ఆఖరి వరకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్ కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తానే ఉంటాం. ఇదిగోండి ట్రాన్స్పోర్ట్ ఇలా బాక్స్ ప్యాకింగ్ చేస్తున్నారు. ప్యాకింగ్ చేసి మామూలుగా అప్పట్లో ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తామండి. మీకు మీకు యాక్చువల్గా ఏమీ లేకుండా మీకు ఆర్కాల పంట కింద ఇస్తామండి. అలాగే ఇప్పుడు ఈ మామిడికాయలు అనేవి వీళ్ళు ఎప్పుడు నిల్వ ఉంచరండి. ఎప్పటికప్పుడు మనకి 50 కావాలన్నా 25 కావాలన్నా డజన్ కావాలన్నా ఇస్తారు. అప్పటికప్పుడు కోసి మీకు ఇస్తారనమాట. ఇవి ఎటువంటి మందులు కానీ కెమికల్ కానీ వేసిన కాయలు అయితే కాదు. చాలా టేస్టీగా చాలా తీయగా ఉన్నాయి. మేము ఆల్రెడీ 2 కాయలు అయితే తిన్నాము. అంకుల్ గారు మాటల్లో విన్నారు కదా. మాది రుద్రారం అండి, సానా రుద్రారం. మా ఇంటి మీద పాశం ఆంజనేయులు, సానా రుద్రారం అండి మాది. ఎప్పుడు మామిడికాయలు కల్చర్ ఎప్పుడు చేస్తూనే ఉంటామండి. ఇక్కడ కానీ ఎక్కడైనా మామిడి తోటలో మ్యాంగో ఇదే పొజిషన్లో ఇస్తాం సార్. ప్రతి సంవత్సరం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎక్కడ చేస్తామండి. మామిడికాయ అన్నది ఇదే పొజిషన్లో పార్సల్ చేయని మీకు ఎక్కడికన్నా మీరు వచ్చినా ఫోన్లు చేసినా మీకు తీసేసి ఆర్కాన్ పంట రాలిన పండు రాలినట్టు ఇస్తామండి. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే ఇది ఆర్గానిక్ అండి. నాకు మీకు చూపిస్తాను వీడియోలో. ఆ చెట్లకి ముగ్గుపోయినాయి చూడండి, ఇలా పట్టుకుంటే ఊడిపోతున్నాయి. టేస్ట్ కూడా అందుకే అంత చాలా బాగుంది అనమాట. ఈ ఫ్రూట్ కూడా చూసారా, మంచి కలరు. ఎటువంటి పౌడర్లు కానీ లిక్విడ్స్ కానీ ఏం వాడలేదు. చెట్టుకి అలాగా పండినవి. మీకు ఇంత వీడియో చూపించినట్టుగా ఇలా పట్టుకోగానే ఊడిపోతున్నాయి అనమాట. అంత రుచికరమైన కాయలు మీరు తింటే వదలు. ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడే కొంటారు. మీకు వీళ్ళ నెంబర్ అనేది నేను స్క్రీన్ మీద ఇస్తానండి. ఎవరైనా కాంటాక్ట్ అయ్యి ఉంటే కనుక ఈ తోట కాబట్టి ఎక్కడైనా కొండి మామూలుగా పంట ఇస్తామండి. ఇదే ఈ తోట అనేది నికర ఉన్నదండి. ఎక్కడ సాడినా మామూలుగా ఇది కాబట్టి రేట్ని పెట్టి కొంటామండి. వీళ్ళు కాంటాక్ట్ అయితే చెప్తారండి, పలానా చోట కాయలు ఉన్నాయంటే మీరు అక్కడికి వెళ్ళి హ్యాపీగా తెచ్చుకోవచ్చు. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ అందరికి కూడా ఇది ఇట్లా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ బెంగళూరుకి కూడా వీళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడున్నాయంటే కనుక్కోండి. ఓకేనా? ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అంకుల్ గారు, మంచి ఫ్రూట్స్ ఇచ్చినందుకు మీరు. థ్యాంక్స్.